ఈరోజు నేనైతే ఒక ఇంటర్వ్యూ అయితే మీ ముందుకైతే వచ్చేసా. సో ఇంటర్వ్యూ ఏంటంటే మన హిందూపురంలో కూడా యాక్టర్స్, డైరెక్టర్స్, ఎడిటర్స్, ప్రతి ఒక్క మూవీకి కావాల్సిన టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు ఉన్నారు. సో వాళ్ళలో కొంతమంది బయటకైతే వచ్చారనమాట. సో అలా వచ్చిన ఒక టీం అయితే మనమైతే ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నాం. సో కొత్తగా షార్ట్ ఫిల్మ్ అయితే తీశారు. ఆ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి గలాట్ షార్ట్. సో ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అయితే మన ముందు అయితే వచ్చారన్నమాట. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో వెల్కమ్ బ్రో. సో మీకు ముందుగా ఈ డైరెక్టర్ ఫీల్డ్లోకి రావాలనే ఇన్స్పిరేషన్ ఎవరు? అదే ముందు సినిమాలు ఇష్టం బిజీగా మారింది. నేను ఇండస్ట్రీలో వెళ్ళడానికి డైరెక్టర్ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? తెలుగు ఇండస్ట్రీ ఇక్కడైనా కావచ్చు. పూరి జగన్నాథ్. సో ఇది కలర్ షార్ట్ ఫిల్మ్ అయితే నాని అలియాస్ రవి అనే క్యారెక్టర్ అయితే అనమాట. సో ఆ క్యారెక్టర్ గురించి తెలుసుకుందాం. సో బాబు అయిపోలేదు మీ ఇంటర్వ్యూ. సో కలర్ షార్ట్ ఫిల్మ్ గురించి యాక్ట్ చేస్తారు కదా, అందులో మీ ఎక్స్పీరియన్స్ గురించి అందుకుంటారా? అంటే పెద్దగా చాలా డేస్ షూటింగ్ వేసుకోలేదు అనమాట. 3 days 4 days షూటింగ్ వేసినాము. సో పెద్దగా అనిపించలేదు, చాలా కష్టపడినట్టు అనిపించింది. సో తొందరగా ఫినిష్ చేసినాం. ఇష్టపడి చేశారు. కష్టపడి చేసినట్లేదు, ఇష్టపడి చేసినట్టు ఫినిష్ చేసినాం. 1 day అంతా ఫైటింగ్ చాలా కష్టపడ్డారా అని అదే చిన్న ఫ్రాక్చర్ కూడా అయింది. ఫ్రాక్చర్ కూడా అయిందా? ఈ ఆపోజిట్ పర్సన్ ఏమైనా అటాక్ చేశారా? అదే అదే ఉన్నాడు, బాగా ఇబ్బంది పెట్టేసాడు. అంటే వేరే రకంగా కాదు ఇబ్బంది. అదే అదే సో గలాట్ షాట్ లో మరొక యాక్టర్ అయితే ఉన్నారనమాట. సో జనార్దన్ అలియాస్ మహేష్. సో వారిని వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే అడిగి తెలుసుకున్నాము. సో బ్రో వెల్కమ్. సో షార్ట్ ఫిల్మ్లో మీకు గలాట్ షార్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో ముందుగా మీకు ఎలా సెలెక్ట్ చేశారు, ఎలా కలిసారు? కాబట్టి యాక్షన్ అనేది బాగుంది. ఇంకా ఎట్లా అంటే ఫ్రెండ్స్ అనుకుంటా. మేము చిన్నప్పటి నుంచి స్ట్రగుల్స్. వాడు నేను చిన్నప్పటి నుంచి స్ట్రగులింగ్ దశలో. చెప్పరా పొగుడు నాని షార్ట్లో మంచిగా వెళ్దాము, మంచిగా బాగా చేస్తారు మన వాళ్ళే. మీకు యాక్టింగ్ అంటే అంతే ఏం లేదు, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. షార్ట్ ఫిల్మ్ ఎడిటర్ అండ్ యాక్టర్ ముఖేష్ బ్రో అయితే అడిగి తెలుసుకుని తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది, అలాగే ఎడిటింగ్ చేసేటప్పుడు ఎంతో స్ట్రగుల్ పడ్డారు ఏంటి అనేది అయితే అడిగి తెలుసుకున్నాం. సో బ్రో హాయ్ బ్రో. సో మీ పేరు? నా పేరు ముఖేష్ అలియాస్ రాజు. సో ఇందులో మీ క్యారెక్టర్ ఏంటి? ఇందులో క్యారెక్టర్ అంటే హీరోకి అంటే నానికి ఫ్రెండ్ క్యారెక్టర్. ఫ్రెండ్ క్యారెక్టర్. ఇది స్టోరీ చెప్పకూడదు, రివీల్ చేయకూడదు. మే 10th రిలీజ్ అవుతుంది. అందరూ ఎంగేజింగ్ గా చూస్తారు. ఇది బాగుంటుంది, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఎస్పెషలీ టీనేజర్స్ కి ఎక్కువ నచ్చుద్ది మా షార్ట్ ఫిల్మ్. ఆ బ్రోకి కూడా ఫస్ట్ టైమే షార్ట్ ఫిల్మ్ తీయడం. నేను టీమ్ గా అప్లోడ్ చేసిన షార్ట్ ఫిల్మ్ ఇది. చాలా బాగుంది. ఎడిటర్గా అయితే ఇది మంచి ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎడిటింగ్ రాదు. నేను నేర్చుకొని తర్వాత చేసిన సెకండ్ షార్ట్ ఫిల్మ్. సో బాగుంది, షార్ట్ ఫిల్మ్ అయితే చాలా బాగుంది. ఎడిటింగ్ రాదు అని ఎందుకంటారు? ఇది మన కథ చూసాము, మళ్ళీ ట్రైలర్ చూసాం కదా, చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం కూడా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. దానికి కారణం వచ్చి సుబ్బు అన్నని ఒకరున్నారు, ఆయన హైదరాబాద్లో. ఆయనే టీచ్ చేశారు ఎడిటింగ్. ఆ కోర్స్ నేర్చుకుంటూ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ ఎడిట్ చేశారు. సో మీకు ఈ ఫీల్డ్కి రావాలని ఎందుకు అనిపించింది? ఈ ఫీల్డ్ అంత మీకు ఇష్టమా? ఇది ఏమని చెప్పలేము, ఇష్టమని చెప్పలేం. అంతకు మించి ఎడిటింగ్ కాదు, ఈ మూవీ ఫీల్డ్కి రావాలనేది చాలా ఇష్టం. ప్లస్ యాక్టర్ కూడా, ఇంట్రెస్ట్ అనేది. ఎడిటర్, మెయిన్గా ఎడిటింగ్, ఎడిటర్, స్క్రిప్ట్ రైటర్. రోల్స్ రివర్స్. ఇందాక నుంచి నాని అజయ్ బ్రో ఇబ్బంది పెట్టారు కదా, అతను ఎవరో కాదు. ఇంతవరకు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన అతనే. ఇప్పుడు మనం అజయ్ బ్రోని ఇంటర్వ్యూ చేద్దాం. గలత్ షాట్లకి మిమ్మల్ని ఎలా తీసుకున్నారు బ్రో? సో ముందుగా అది ఒక అఫీషియల్ పేజ్ అయితే అనమాట, హిందూ టుడే అని. సో అందులో దానికి మన డైరెక్ట్ గారికి అప్రోచ్ అయితే అయ్యారు, మెసేజ్ చేశారు.
ఇలా మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాము, మాకు ఇలా యాక్టర్స్ కావాలి, ఏమైనా మీకు పోస్ట్ చేయండి, ఇలా ఎవరైనా చెప్పండి అన్నారు. సో వాళ్ళకి నా ఐడియా అయితే పెట్టాను అనమాట. సో నేను రీల్స్ తీస్తూ ఉంటా, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం ఉందన్నమాట. సో అలా ఐడియా పెట్టాను. సో వాళ్ళు చూసారు, చూసి బ్రో మీరు చేయండి అని ఒక ఛాన్స్ అయితే ఇచ్చారనమాట. సో నేనే ముందు డిసైడ్ చేశా. సో నాకే ఎందుకో నా వర్క్ ఫ్యామిలీ దీనివల్ల డిసైడ్ చేశా. సో కొన్ని రోజులు కూర్చోండి, మళ్ళీ బ్రోనే బ్రో మీరు చేయగలరు, మీరు చేయండి అని బ్రో కొంచెం రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఏం లేదు, నాకు సపోర్ట్ చేశారనమాట. రండి చేయగలం, అందరూ టీమ్ ఫామ్ అవుదాము అని. సో అలా అని ట్రై చేశారనమాట. సో ఆ బ్రోతో అప్రోచ్ అయ్యి ఈ ఇంటర్వ్యూలో డైరెక్టర్ ఉన్నాడు, యాక్టర్స్ ఉన్నారు, ఎడిటర్ ఉన్నారు, అందరూ ఉన్నారు. డిఓపి ఎక్కడ బాబు ఇంతకు ఎవరు? ఏ తమ్ముడు ఎవరు లోపల రేసింది? డిఓపి ఇక్కడ ఈ ఏంటో అదే అందులో ఈ కలెక్టర్ షార్ట్ ఫిల్మ్కేనా ఫస్ట్ టైం డిఓపి వర్క్ చేసింది, లేదా ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్కి దేనికైనా వర్క్ చేస్తున్నారా? ఇంతకుముందు ఇది మన కథ అని ఆ షార్ట్ ఫిల్మ్ వర్క్ చేసా. ఇప్పుడు మళ్ళీ దీంట్లో డిఓపిగా వర్క్ చేసా. కాకపోతే ఓన్లీ బేసిక్స్ మాత్రమే తెలుసుకొని తీసా. నాకు ఈ ఇంట్రెస్ట్ వచ్చి యాక్టింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. అంతా ఇంకా నేర్చుకుంటున్నా, ఇంకా బాగా నేర్చుకుంటానని ఈ లెర్నింగ్ ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి యాక్టింగ్ అని డిఓపి వంటి ఇటువంటి తెలుసుకోవాలని ఒక చిన్న డ్రీమ్ ఆశ. ఆ షార్ట్ ఫిలిం మే 10th రిలీజ్ అవుతుంది, తప్పకుండా అందరూ చూడండి. జస్ట్ ఎంటర్టైనర్ రిలీజింగ్ ఆన్ May 10. అంతా తప్పకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి.